ఏలూరు జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో జిల్లా ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ పల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు జిల్లా అధ్యక్షులు దోలం నాగేశ్వరరావు, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్, చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జి కంబం విజయరాజు పాల్గొన్నారు. ముందుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం దోలం నాగేశ్వరరావు మాట్లాడుతూ కార్మికుల జీవితాల్లో కొత్త వెలుగులు రావాలని, వారి పనికి తగిన గుర్తింపు రావాలని ఆకాంక్షించారు. కార్మికుల శ్రమ అంతులేనిదని, వారి కష్టం వెలకెట్టలేనిదని అన్నారు. కార్మిక సోదరులందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు, నగర విభాగ అధ్యక్షులు, జిల్లా విభాగ అధ్యక్షులు, జిల్లా కార్యదర్శులు, కార్మికులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. కష్టపడి పనిచేసే శ్రామికులకు అన్యాయం జరిగిందంటే, అన్యాయం జరిగిందని చెప్పుకోవడానికి వెళ్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. నా శ్రమకు తగ్గ ఫలితం లేదు, నన్ను ఇబ్బందులు పెడుతున్నారు, నాకు న్యాయం చేయండి అని వెళ్తే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇలాంటి దుర్మార్గపు పాలన అంతమొందాలి. రేపు భవిష్యత్తులో మళ్ళీ జగనన్న పాలన రావాలి. ప్రతి పేదవాడికి, ప్రతి కార్మికుడికి న్యాయం జరగాలంటే జగనన్న పాలన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే ఈరోజు మేడే 1వ తేదీ అనగానే గుర్తొచ్చేది కార్మికుల దినోత్సవం. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి దినోత్సవ కార్యక్రమం. ఈరోజు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శ్రామికులకు, కష్టపడి పనిచేసేటువంటి శ్రమజీవులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి 7 నియోజకవర్గాల్లో పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలందరికీ కూడా, అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, శ్రమజీవులకు, కష్టజీవులకు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేడే వర్ధిల్లాలి, మేడే 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 మేడే. ఆ కార్మికుల శ్రమ ఫలితం, వాళ్ళ చేస్తున్న పోరాటం, వాళ్ళకి పని దినాల్లో 24 గంటలు పని చేస్తున్న దాన్ని 24 గంటల పని కాదు, 8 గంటల పనే మాకు చేయాలని చికాగోలో మొదలైన ఈ ఉద్యమమే, అక్కడ జరిగిన కాల్పుల్లో చనిపోయిన మనిషి ద్వారా వచ్చిందే ఈ మేడే అనేది. కాబట్టి ఈ మేడే మన భారతదేశంలో కలకత్తాలో మొదలైంది. ఆ మొదలైన ఉద్యమాన్ని అలా ప్రతి చోట కార్మికులు సాధించి, ఆ కార్మికులు వాళ్ళ యొక్క హక్కులను సాధించుకోవడానికి ఈ మేడే వాళ్ళకి ఒక ఆయువు పట్టు కింద ఉంది. ఆరోగ్యశ్రీ రావాలన్నా, ఏది కావాలన్నా చేయగలిగింది మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం కార్మికులందరూ పాటుపడాలి. వారి హక్కులను సాధించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ముందు పెట్టుకుని నడవాలని కోరుకుంటూ, జై జగన్, జై జగన్. కార్మికుడే శుభాకాంక్షలు కార్మికులందరికీ. కార్మికులంతా ఐక్యంగా ఉండాలి. జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జై జగన్. అలాగే అనేక మంది కార్మికులందరికీ కూడా అండదండగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టారు. వాళ్ళకి నేనున్నానని భరోసా ఇచ్చి అద్భుతమైన పరిపాలన అందించాడు జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్సీపీ పార్టీ పరిపాలనలో. ఈ రోజున జరుగుతున్న కూటమి ప్రభుత్వం కార్మికులకి ఎంత అండదండగా ఉన్నది మీ అందరికీ తెలిసిన విషయమే. అనేకమైన వాగ్దానాలు చెప్పి అనేకమైన వర్గాలకి అండగా ఉంటానన్న ఈ కూటమి ప్రభుత్వం కార్మికులకి ఏ విధమైన ఉపకారం చేయకుండా వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకునే పరిస్థితుల్లో ఈరోజు ఉంది. కాబట్టి కార్మికులందరూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గుర్తు చేసుకోవాలని, తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని మనం అధికారంలోకి తీసుకొస్తేనే కార్మిక సోదరులందరికీ మేలు జరుగుద్దని మనందరం గుర్తెరగాలి. తప్పకుండా కార్మికుల బలమే ఏ పార్టీకైనా ఉండాలని చెప్పిన ఆలోచనతో, ఆ దృష్టి, ఆ రోజు ఆ విధానంతో ఈ కార్మిక సోదరులందరూ వీళ్ళ వల్లే పార్టీ అధికారంలోకి రావడానికి ఇది మహాబలం అవుద్దని చెప్పేసి ఆలోచనతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సూచన మేరకు విధానం ఏది ఏమైనా సరే ఈరోజు ప్రపంచ కార్మికులు అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్ర కార్మికులందరూ కూడా ఎలుగెత్తి తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని
అధికారంలోకి తీసుకురావడానికి మీ వంతు కృషి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందించాలని, అలాగే మా జిల్లా తరపున మా అందరి తరపున మీ కార్మిక సోదరులందరికీ మరి ఒకసారి మీడియా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.